జై గురు. జై గురుదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికా శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. ఈ గురు మేలుకొల్పు చెప్పుదనా చెప్పు. మేలుకొల్పు మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణ దాస మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మ జరా మరణములను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితం వని గనియు మేలుకొను గనియు మేలుకొను. మాత నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరా అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు ధానం బెల్ల జోడగ కల్ల మేలుకొను కల్ల మేలుకొను. కామ క్రోధ క్రోధ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. కామ క్రోధ లోభములనే క్రూరయ షట్కోరవరులు కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను జ్ఞాని మేలుకొను. ఆశయాబద్ధతే లోకం కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. ఆశబద్ధ లోకమునను అరయ కర్మ చింత వలన
ఆయువెల్లను తెలియకుండగా నరుగు మేలుకొను సంపద స్వప్న సంకాశ యవ్వనం కుసుమోపహం విద్యుచ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్తః స్వప్న సమమే సంపదలు గన పుష్పమే ఈ యౌవన స్థితి సత్యముగయా మెరపు తీగతో సమమి ఆయుష్యం జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయం ద్వయోత్యజతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్ జ్ఞానములను గాంచియు జ్ఞాన ద్వంద్వంబును త్యజించియు పూనిమాని నట్టి నీవు సున్న మేలుకొను కృపకు నీకు కింకరుండని కృష్ణ సింహుని వంక చూసియు జంక కనుతును శంక బాపను జనక మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణ దాస మేలుకొను శ్రీశ జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై గురు. యవ్వనాది విశేషముల చేత లాభింపక శరీర ఇంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యల యందు నిమగ్నము కాక సంగత్వమును పొందక ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు జ్ఞాని అని పిలువబడుతున్నాడు. హలో పేజీ నెంబర్ చెప్పు. 108 మూడవ పేర. జ్ఞాని అంటే అర్థం ఏమిటంటే ఎవరైతే ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేసి ఎవరప్ప జ్ఞాని అంటే, ఆ జ్ఞాని అంటే అర్థం ఏమిటి అంటే ఎవరైతే ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేసి ఈ ఆత్మానంద భావము అందుకున్నారో వాళ్ళందరూ కూడా జ్ఞానులు. కాబట్టి ఇలా ఈ క్రమములో వెళ్ళేటటువంటి అంతర్ముఖులైనటువంటి వారు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు. ఈ ఆత్మానంద భావము ఎవరైతే అందుకున్నారో వాళ్ళందరూ కూడా జ్ఞానులు. కాబట్టి ఇలా ఈ క్రమములో వెళ్ళేటటువంటి అంతర్ముఖులైనటువంటి వారు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు. అంటే వాచా స్థితి కాకుండా లక్ష్య స్థితిలో ఉన్నటువంటి వారు అందుకుంటారు, సాధించగలుగుతారు. అంతేగాని విషయ వ్యావృత్తము అయినటువంటి విషయముల యందు రమించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాళ్ళు ఆత్మను తెలియలేరు. ఈ విషయ వాసనలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధం అనేటువంటి ఆ గోళకంలో చిక్కుకొని, ఆ భ్రమల్లో చిక్కుకొని, ఆ విషయాలు వృత్తములో బందీ అయి ఉన్నటువంటి విషయముల యందు రమించేటటువంటి శబ్ద భ్రమను, స్పర్శ భ్రమను, రూప భ్రమను, రస భ్రమను, గంధ భ్రమను, వీటిని రమించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాళ్ళు ఆత్మను తెలియలేరు, ఎప్పటికీ తెలియలేరు అని మళ్ళా రెండో మాట కూడా ఘంటాపదంగా చెప్పినట్టు ఎప్పటికీ తెలియలేరు అని చెప్తున్నాడు. ఎట్లా అంటే జిలేబీ బాగుందా, పులిహోర బాగుందా, దద్దోజనం బాగుందా
పచ్చిమిరపకాయ బజ్జీ బాగుందా? ఆవకాయ బాగుందా? మాగాయ్ బాగుందా? అని పదార్థములు వెంటబడి వెళ్ళేవారు ఇంద్రియార్థములైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల యందు మనస్సు లగ్నం చేసేవారు. కానీ ఈ మనసు లగ్నం చేసేవాళ్ళు కానీ కర్మల యందు ఫలాపేక్ష చేత రమించేటటువంటి వారు గాని ఈ ఆత్మను తెలుసుకొనలేరు. అవి బాగున్నాయా, ఇవి బాగున్నాయా, పులిహోర బాగుందా, జిలేబీ బాగుందా, దద్దోజనము బాగుందా? దద్దోజనం అంటే మజ్జిగి అన్నం కలిపి చేసుకొని పెట్టుకుంటారు. ఈ పచ్చిమిరపకాయ బాగుందా, ఆ పచ్చిమిరపకాయ బజ్జీ బాగుందా, ఇట్లా ఆవకాయ బాగుందా, మాగాయ బాగుందా అంటే ఊరగాయ ఏమో మాగాయ అంటే ఇట్లా అన్ని పదార్థములు వెంటబడి వెళ్ళేవారు ఇంద్రియార్థములైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల యందు మనస్సు లగ్నం చేసేవారు కానీ కర్మల యందు ఫలాపేక్ష చేత రమించేటటువంటి వారు గాని ఈ ఆత్మను తెలుసుకొనలేరు. అనగా ప్రవృత్తి మార్గములో ఉన్నటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియజాలరు. ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు ఎప్పటికీ కూడా ఈ ఆత్మను తెలుసుకోజాలరు అంటే నివృత్తి మార్గం కావాలి. ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి అన్ని కూడా నివృత్తి చేసుకోవాలి. ఇట్లా జన మరణ మృత్యు రూప భయమును పొందేటటువంటి వారు ఎప్పటికీ కూడా ఈ ఆత్మను తెలియలేరు. ఈ మృత్యు రూప భయాన్ని వస్తానేమో అనేటువంటి భయము, ఇంకా ఇవన్నీ పొందుతానో లేదో అనేటువంటి భయము, ఇంకా ఏమన్నా పొందకపోతేనే ఇంకా సమకూర్చకపోతేనే అనేటువంటి భయము, ఇవన్నీ ఈ జన మరణ మృత్యు రూప భయమును పొందేటటువంటి వారు ఎప్పటికీ కూడా ఈ ఆత్మను తెలియలేరు. శబ్ద గ్రాహ్యత యందు కానీ ఈ యొక్క శబ్ద గ్రాహ్యత యందు గాని, స్పర్శ గ్రాహ్యత యందు గాని, రూపగ్రాహ్యత యందు గాని, రసగ్రాహ్యత యందు గాని, గంధగ్రాహ్యత యందు గాని బుద్ధిని రమింపజేసేటటువంటి వారు, బుద్ధిని బహిర్ముఖముగా వ్యవహరింపజేసేటటువంటి వారు ఈ ఆత్మను తెలియజాలరు. వాటిపైన ఇది బాగుందా, ఇంకా స్పర్శించింటే బాగుండు, ఇంకా రూపాన్ని చూసింటే బాగుండు, శబ్దాన్ని ఇంకా గ్రహించింటే బాగుండు, ఆ గ్రాహ్యతపై ఎందు అంటే వాటిపైన ధ్యాస, ఆశ, వ్యామోహము ఇవన్నీ ఏర్పడితే ఇది మంచి వాసన, ఇది దుర్వాసన. అందుకే ఒకనాడు వివేకానంద స్వామి ఆయన విద్యాసాగర్ రావు గారు ఏమన్నారు అంటే, ఒక చోట అన్ని కలుపుకొని వేస్తాడంట. ఆవకాయ వేస్తారంట, పప్పు వేస్తారంట, రసం వేస్తారంట, అన్ని వడ్డించిన తర్వాత వాటిని ప్రార్థన రూపంగా చేసుకొని అరచేతిలో నీళ్ళు వేసుకొని చుట్టూ రౌండ్గా తిప్పి స్వీకరించేటప్పుడు అన్ని కలుపుకొని తినేటాడు. అన్ని లోపలికి ఒకసారి ఉండేటివి కదా, నాలుగు మీద చూస్తే ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది అనేకంటే అన్ని కలుపుకొని తినేస్తే ఎట్లుంటుంది అని కలుపుకొని తిన్నాడంట ఒకసారి. అట్లా లోపల పోయి అన్ని ఒకసారి పోయేటివే కదా అన్నట్టు. అంటే అది జయించాలనేటువంటి పట్టుదల, రుచిని. అట్లా బుద్ధిని బహిర్ముఖముగా వ్యవహరింపజేసేటటువంటి వారు కానీ, ఆ బుద్ధిని రమింపజేసేటటువంటి వారు కానీ వాటి ఎందు శబ్ద, స్పర్శ, రూప, రసగా గంధం ఎందు గ్రాహ్యత ఎందు ఇట్లా వీళ్ళంతా కూడా ఆత్మను తెలియజేయాలరు. బుద్ధి ఇంద్రియములకు రాజు వంటిది, దానిని వేరు చేయాల. కాబట్టి బుద్ధిని ఇంద్రియముల నుంచి వేరు చేయాలి. బుద్ధిని ఇంద్రియముల నుంచి వేరు చేయాలి. ఇంద్రియముల యందు రమించి తాను పొందే సుఖము నుంచి
ఆ ఇంద్రియముల యందు రమించి తాను పొందేటువంటి సుఖము నుంచి, ఇంద్రియములు ఇచ్చే సంవేదనల ద్వారా తాను పొందేటువంటి దుఃఖం నుంచి బుద్ధిని వేరు చేయాలి. ఆ సుఖ దుఃఖముల నుంచి బుద్ధిని వేరు చేయాలి. వేరు చేసి తాను తానుగా ఉండగలిగేటటువంటి, వ్యవహరించగలిగేటటువంటి స్థితిని బుద్ధికి కల్పించాలి. తనంతకు తాను నిర్మలంగా, నిశ్చలంగా, ఏ పోకడకు పోకుండా ఉండేటువంటి స్థితిని ఏర్పరచాలి, అలవాటు చేయాలంట. తాను తానుగా ఉండగలిగేటటువంటి, వ్యవహరించగలిగేటువంటి స్థితిని బుద్ధికి కల్పించాలి. అటువంటి విరమణ అనేటటువంటి యజ్ఞాన్ని, అటువంటి విరమణ అంటే విడిచిపెట్టేటువంటి, విడవబడేటటువంటి ఒక స్థితిగా ఉండేటట్టు ఆ విధమైనటువంటి యజ్ఞాన్ని, విరమణ అనేటటువంటి అంతర్ముఖత్వాన్ని ఎవడైతే చేస్తాడో, అన్ని విరమించేటువంటి స్థితి ఎవరైతే చేస్తారో, విరమణ అనేటటువంటి అంతర్ముఖత్వాన్ని ఎవడైతే చేస్తాడో, ఈ నిరసించేటటువంటి విధానములో ఎవడైతే తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేస్తాడో, ఈ నిరసించేటటువంటి విధానంలో ఎవడైతే తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేస్తాడో, తానైనటువంటి స్థితిలో తాను నిలకడ చెంది, ఎట్లయి ఉండల్లా? తానైనటువంటి స్థితిలో తాను నిలకడ చెంది, అచలుడై, అంతర్ముఖుడై, సర్వవ్యాపి అయి, ఫలాపేక్ష రహితముగా, దేన్ని కూడా ఫలమును ఆశించనటువంటి వాడై సంగత్వరహితముగా ఉంటాడో, అటువంటి వాడు మాత్రమే ఆత్మానంద స్థితిలో ఉంటాడని స్పష్టముగా చెప్తున్నాడు. అటువంటి వాడు మాత్రమే ఆత్మానంద స్థితిలో ఉంటాడని స్పష్టముగా చెప్తున్నారు. ఏమంటారంటే, గురువు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఏమీ తీసుకురావద్దని అంటాడు విద్యాసాగర్ రావు గారు ఒకసాట. ఎందుకు అంటే, ఈ పొద్దు నువ్వు మామిడి పండు తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టావనుకో, రేపు నువ్వు ఇంకా వాకిలి దాటాలంటే నీ చేతికలు చూస్తాదంట ఈ మనస్సు. మనం మామిడి పండు తెచ్చిండే బాగుండే, ఈరోజు ఏం తీసుకొస్తా ఉందో అని. ఆ శిష్యుడు ఇంకా ఈరోజు ఏమి తీసుకొస్తా ఉన్నాడు అని శిష్యుని చేతులకల్లా చూస్తాదంట మనస్సు. అది కూడా ఆశావహం అవుతుంది అని. అట్లా అటువంటి స్థితిగా ఏర్పాటైనటువంటి పేపర్ మార్చుకోలేము తెలియజేయాలి. కాబట్టి బుద్ధిని ఇంద్రియముల నుంచి వేరు చేయాలి. ఇంద్రియముల యందు రమించి తాను పొందేటువంటి సుఖం నుంచి, ఇంద్రియములు ఇచ్చేటువంటి సంవేదనల ద్వారా తాను పొందే దుఃఖం నుంచి బుద్ధిని వేరు చేయాలి. వేరు చేసి తాను తానుగా ఉండగలిగేటటువంటి, వ్యవహరించగలిగేటటువంటి స్థితిని బుద్ధికి కల్పించాల. అటువంటి విరమణ అనేటటువంటి యజ్ఞాన్ని, విరమణ అనేటటువంటి అంతర్ముఖత్వాన్ని ఎవడైతే చేస్తారో, ఈ నిరసించేటటువంటి విధానంలో ఎవరైతే తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేస్తారో, తానైనటువంటి స్థితిలో తాను నిలకడ చెంది, అచలుడై, అంతర్ముఖుడై, సర్వవ్యాపి అయి, ఫలాపేక్ష రహితంగా, సంగత్వరహితంగా ఉంటారో, అటువంటి వారు మాత్రమే ఆత్మానంద స్థితిలో ఉంటాడని స్పష్టంగా చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ శ్లోకం. అశరీరగుం శరీరేష్వనవస్థేష్వస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో నశోచతి. తాత్పర్యం: ఆత్మ అనిత్యములగు శరీరముల యందున్నను శరీరరహితమనియు, అనిత్య పదార్థములలో నిత్య స్వరూపముగా ఉన్నదనియు, అనంత మహిమోన్నతమనియు, సర్వవ్యాపకమనియు ఎరిగి బుద్ధిమంతుడు శోకమోహముల
నొందడు. ఇట్లా ఏ స్థితి ఎరిగి ఆత్మ అనిత్యములకు శరీరములు యందున్నను, ఈ అనిత్యమైనటువంటి ఈ శరీరములో ఆత్మ ఉన్నా కూడా శరీర రహితమని, ఈ శరీరము లేనిది అనియు, అనిత్య పదార్థములలో నిత్య స్వరూపముగా ఉన్నదనియు, ఇది అనిత్యమైనటువంటి ఈ పదార్థాలలో నిత్య స్వరూపంగా ఉంది. అంటే శబ్దించే చోట ఉంది, స్పర్శించే చోట ఉంది, రూపించే చోట ఉంది, రసం తెలియబడే చోట ఉంది, గంధం తెలియబడే చోట ఉంది. అనిత్య పదార్థాలలో ఇది నిత్య స్వరూపంగా ఉన్నదనియు, అనంత మహిమోన్నతమనియు, ఇది అనంత మహిమోన్నతమైనటువంటిది ఆత్మ అని, సర్వవ్యాపకమనియు, సర్వము వ్యాపించి పీలకాది బ్రహ్మ పర్యంతము ఇదే వ్యాపించి ఉన్నదనియు ఎరిగి ఆ బుద్ధిమంతుడు ఏం చేయాలి? శోకమోహములకు నొందకుండా ఉండాలి. శోకమోహములు నొందడు. దీనికి వ్యాఖ్య, ఈ ఆత్మ శరీరము లేనివాడు గనుక, ఇట్లా అశరీరి అనమాట. ఈ ఆత్మ శరీరము లేనివాడు గనుక అంటే అశరీరి. అశరీరి అనబడును, ఇక్కడ రాస్తాడు ఇది. ఈ ఆత్మ శరీరము లేనివాడు గనుక అశరీరి అనబడును. శరీరములు అనిత్యములు, జీర్ణించిపోవునవి. ఇవి శరీరాలు అనిత్యాలు, కొంతకాలం ఉండి జీర్ణించిపోయేటివే. ఆత్మ నిత్యుడు, సర్వవ్యాపకుడును, అచలుడునై అంతటా ఎల్లప్పుడూ ఉండును. సర్వము ఈ ఆత్మ నిత్యత్వం కలిగి సర్వవ్యాపకమై అచలుడైనటువంటి, అంతటా అచలుడునై అంటే చెలించనిటువంటి స్థితిగా అంతటా ఎల్లప్పుడూ ఉంటాది. అందుచేత అనిత్యములైన శరీరములందు నిత్యుడై ఉండును. అందువలనే ఈ అనిత్యమైనటువంటి శరీరాలందు నిత్యుడై వ్యవహరిస్తా ఉన్నాడు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము యావత్తు వృక్షలతాదుల యందు గాని శిలాపాషాణాదుల యందు గాని తాను ఉండి వ్యవహరిస్తా ఉన్నాడు, నిత్యుడై వ్యవహరిస్తా ఉన్నాడు. అట్టి గొప్పవాడును సర్వవ్యాప్తియునగు ఆత్మను ధ్యానాదులు మూలమున తెలుసుకొనిన యజ్ఞాని శోకింపడు. అటువంటి సర్వవ్యాప్తి అయినటువంటి ఆత్మను ఈ ధ్యానము చేసేటువంటి స్థితి, దాని మీద ధ్యానస్థితి కలిగి ఆ మూలమున తెలుసుకొనినటువంటి జ్ఞాని శోకింపడు. ఆ మూలాన్ని తెలియబడినటువంటి జ్ఞాని శోకింపడు. దీనికి విశేష వ్యాఖ్య చెప్తున్నారు. ఇంకా ఆత్మ యొక్క లక్షణాలను విశేషంగా చెప్తా ఉన్నాడు. ఈ విశేషముగా చెప్పేటటువంటి అంశాలలో ఆత్మరూపుడు శరీరము లేనివాడు, ఆత్మరూపుడు అశరీరి అనమాట, శరీరము లేనివాడు. అసలు ఆత్మకు శరీరమే లేదు. ఎట్లా అంటే కుండకు లోపల బయట ఆకాశం ఎలా సర్వవ్యాపకముగా ఉన్నదో, ఇప్పుడు కుండ ఉంది, ఆ కుండకు లోపల తీసిన బయట తీసుకున్న పైన గాని కింద గాని అది ఆకాశం ఎలా సర్వవ్యాపకంగా ఉందో, ఆత్మ ఈ శరీరమునకు లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నది. కుండ ఉన్నా లేకపోయినా, ఆ కుండ ఉన్నా లేకపోయినా ఆకాశం నిత్యమై ఉన్నట్లు చూడండి భావం చెందొచ్చు ఇక్కడ. అంటే ఆకాశ బయలును బయలుగా కాకోకుండా మన పెద్దలు చెప్పేటువంటి భావం కూడా ఇక్కడ మనకు తటస్థ కావచ్చు మదికి. ఆత్మ ఈ శరీరమునకు లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నది. చూడండి, ఆడ కుండ ఉన్నా లేకపోయినా ఆకాశ బయలేమో అట్లే ఉంది కదా. ఆకాశము నిత్యమై ఉన్నట్లుగా ఆత్మకు శరీరముతో సంబంధం లేదు. ఆత్మకు శరీరంతో సంబంధం లేదు. అది ఆకాశానికి కుండతో ఎట్లా సంబంధం లేకుండా ఉందో, ఆ కుండ ఉన్నప్పుడు లోపల ఉంది, బయట ఉంది, చుట్టూను ఉంది.
కుండ ఆడ లేకుండా పోయినప్పుడు అప్పుడు కుండను నిన్నుగా భావించు, అంటే శరీరంగా భావించు. ఆ కుండను శరీరంగా భావిస్తే కుండకు లోపల బయట అది కుండ లేకపోయినా, అంటే ఈ శరీరం లేకపోయినా అది అయితే నిండి ఉంది. ఆ విధంగా కుండ ఉన్నా లేకపోయినా ఆకాశం నిత్యమైనట్టుగా ఆత్మకు శరీరముతో సంబంధం లేదు. ఆ ఆత్మకు ఏ రకమైన శరీరము లేదు. ఆ ఆత్మకు ఏ రకమైన శరీరము లేదు. ఇదే ఐక్య భావాన్ని పొందడం అంటే ఇంత సులభం చూడండి. ఆ ఆత్మకు ఏ రకమైనటువంటి శరీరము లేదు. అష్టవిధ శరీరములు లేవు. అష్టవిధ శరీరాలు చెప్పుకుంటున్నాం కదా, ఆ అష్టవిధ శరీరములు లేవు. అష్టతనువులు లేవు. అష్టతనువులు చెప్తున్నాం కదా, బ్రహ్మాండ తనువులు 4 అని, పిండాండ తనువులు 4 అని. అష్టతనువులు లేవు. కనుక ఆత్మ అశరీరి. గుర్తించండి. అట్లనే పలుకుతో పాటే మనసుతో గుర్తించగలగాల, బుద్ధితో నిర్ణయం కావాల. కనుక ఆత్మ అశరీరి. శరీరములు అనిత్యములు. శరీరములు అనిత్యములు. శరీరము అంటే అసలు అర్థం ఏమిటి? శీర్యతే ఇది శరీరః అంటే తనకు తాను పుట్టినది, తనకు తాను నశించిపోవునది ఏదో అదే శరీరము. తనకు తాను పుట్టి తనకు తాను నశించేది ఏదైతే ఉందో అదే శరీరము. అనగా అర్థం ఏమిటంటే సముద్రపు అలల మీద నురుగు వస్తుంది. సముద్రపు అలల మీద నురుగు వస్తుంది కదా, నురుగు వస్తుంది. ఆ నురుగులో బుడగలు వస్తాయి. ఆ బుడగల మధ్యలో గాలి ఉంటుంది. బుడగల బయట కూడా గాలి ఉంటుంది. బుడగలు గాలిలో తేలుతూ ఉంటాయి. ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపటికి పోతుంది అంటే ఎవరైనా చెప్పగలరా? అప్పుడే వస్తుంది, అప్పుడే పోతుంది. గాలి లోపల ఉన్నది, గాలి బయట ఉంది. గాలి బయట ఉంది, లోపల ఉంది ఆ బుడగలో. కానీ సముద్రం లేదా ఆ బుడగలో? ఆ నీళ్లు లేవా కదా? ఆ బుడగలో సముద్రము, ఆ నీళ్లు ఉన్నాయి. వీటి అన్నిటి యొక్క సంయోజనీయత ఉన్నట్లుగా తోస్తా ఉందంతే. వీటి అన్నిటి యొక్క సంయోజనీయత ఉన్నట్టుగా తోస్తున్నది. కానీ ఆ గాలి బుడగ బద్దలైందనుకో, ఆ గాలి బుడగ ఏమైంది? బద్దలైంది. బద్దలైతే ఏమైందడా? ఆ గాలి గాలిలో కలిసిపోయింది. ఆ గాలి గాలిలో కలిసిపోయిందా? అంతే. ఈ శరీరము ఒక బుడగ అనుకో, ఈ ఆకాశం ఒక సముద్రం అనుకో. ఈ ఆకాశం అనేటువంటి సముద్రము ఈ బుడగ లోపల ఉంది. ఇది ఏ క్షణంలో పోతుందో తెలీదు. తెలియకనే పోయినందనుకో, ఈ శరీరము దీనికి సంబంధం లేకోకుండా గాలిలో గాలి కలిసిపోతుంది. ఈడ గాలి ఉంది గదా, ఈ శరీరంలో అంటిపెట్టుకొని తగిలించుకొనుంది. పిపీలకాది బ్రహ్మపర్యంతం అన్ని శరీరాలను కూడా తగిలించుకుంది. జగత్తునంతా అదే తగిలించుకుంది. అట్లా ఆ గాలిలో గాలి కలిసిపోయింది. నీరు నీటిలో కలిసిపోయింది కదా. ఆ సముద్రం నీళ్ళలో కలిసిపోయింది. ఇంక ఎక్కడా ఏమీ లేవు. దానికి రూపమే లేదు. ఉందా? ఆకారమే లేదు. పాయ కలిసిపోయిన తర్వాత లేవు. ఇది లేదు. అప్పటి వరకు ఉన్న బుడగ ఎక్కడికి పోయిందయ్యా? అప్పటి వరకు ఉన్నటువంటి బుడగ ఎక్కడ పోయింది? ఏ గాలిలో పుట్టిందో ఆ గాలిలోకే పోయింది.
ఏ నీటితో పుట్టిందో ఆ నీటిలోకే పోయింది. ఇది ప్రత్యక్షమే కదా అందరికీ. ఏ పంచభూతాలతో పుట్టిందో ఆ పంచభూతాలలోకే పోయింది. ఇది ఏ పంచభూతాలతో అయితే పుట్టిందో ఆ లోకే పోయింది. అట్లా క్షణభంగురమైనటువంటి శరీరమును అనంతముగా వ్యాపించి ఉన్న విశ్వము అనేటటువంటి బ్రహ్మము ఒక్క కాలమునకు దృష్ట్యా సూచినప్పుడు, ఒక కాలమానం దృష్ట్యా చూసినప్పుడు ఇట్లా క్షణభంగురమైనటువంటి శరీరాన్ని, అంతే కదా, ఎప్పుడు ఏమో తెలియదు. చూడండి, నిన్న మన చెన్నయ్య స్వామి ఏదో కిందికి వస్తువు పడిపోయింటే ఆ వస్తువును తీసుకుందాము అని వంగినాడంట. ఆ తీసుకుందామనేటువంటి లోపలే అది తీసుకునేకి సామర్థ్యత లేకుండా పోయింది. చేతిలో కింద వస్తువు పడిపోయింది. పడిపోయినప్పటికీ అది నిలిచిపోయే స్థితికి వచ్చింది. అది అంటే ఒక భూతం, రెండు భూతాలు అణిగిపోయినాయి. ఆకాశభూతము, వాయుభూతము అణిగిపోయింది. అణిగిపోయినప్పుడు ఏమైంది? చేతిలో పట్టుకునే శక్తి కోల్పోయి అది వంగి తీసుకునేటువంటి వస్తువును కూడా పడిపోయినప్పుడు ఉంది. ఆ చేతిలో వస్తువు ఉన్నప్పుడు ఉంది, అది పడిపోయినప్పటికీ లేదు. చూడు, వంగి తీసుకోవాలనుకున్నట్టు వంగినాడు, వంగి తీసుకుంది అంటే సామర్థ్యత లేదు. ఉండు మామ అని ఆమె పట్టుకొని ఇట్లా కుర్చీ మీద కూర్చోబెట్టింది. కుర్చీ మీద కూర్చోబెట్టింటే కుర్చీ మీదనే ఇంక లేదు. కూర్చున్నప్పటికీ ఉందేమో. చూడు, కుర్చీ దగ్గర సామర్థ్యం కోల్పోయినప్పుడే ఆ వస్తువు కింద పడిపోయింది. అంతే, అది చేతిలో పట్టుకున్నాడు, సామర్థ్యం కోల్పోయింది, కింద పడిపోయింది అంతే. మళ్ళా వంగింది, తీసుకోవాలని వంగినాడంట. వంగుతా ఉన్నాడు. పడతావు మామ అని ఆమె పట్టుకుంది. కుర్చీ మీద కూర్చోబెడితే ఇంక లేదు, పలకరిస్తే లేదండి. ఎంత ప్రత్యక్షమైనటువంటిదో. ఇట్లా ఉదాహరణ. ఇట్లా క్షణభంగురమైనటువంటి శరీరమును అనంతముగా వ్యాపించి ఉన్నటువంటి విశ్వము అనేటటువంటి బ్రహ్మము యొక్క కాలమానం దృష్ట్యా చూసినప్పుడు అది పుట్టి జీవించి పోవడము అనేటువంటిది ఒక గాలి బుడగతో సమానమైనటువంటిది. అంతే. అది పుట్టి జీవించి పోవడము అనేటువంటిది ఒక గాలి బుడగతో సమానమైనటువంటిది. దానికి ఎంత విలువ ఉందో దీనికి అంతే విలువ ఉంది. అంతే, ఆ గాలి బుడగకు ఎంత విలువ ఉందో అంతే విలువ దీనికి కూడా. కాబట్టి ఆత్మకు శరీరము లేదు. ఎందుకని? ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది, అనంత విశ్వవ్యాపకమైనటువంటిది, బృహద్వ్యాపకమైనటువంటిది, గొప్పగా వ్యాపించి ఉన్నటువంటిది. కాబట్టి అది అశరీరి, దానికి శరీరము లేదు. శరీరములు అనిత్యములు. ఈ శరీరాలన్నీ కూడా అనిత్యాలు, జీర్ణించిపోవునవి. ఇవి కొంతకాలానికి జీర్ణించిపోయేటివే, పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ మాత్రము నిత్యుడు. ఎప్పుడైతే సర్వకాల సర్వావస్థల యందును ఉండుట అనేటటువంటి లక్షణము కలిగి ఉన్నదో ఆ ఆత్మ నిత్యత్వమును కలిగి ఉన్నది. ఎప్పుడైతే సర్వకాల సర్వావస్థల యందును ఉండుట అనేటటువంటి లక్షణము కలిగి ఉన్నదో ఆ ఆత్మ నిత్యత్వము కలిగి ఉన్నది. సర్వవ్యాపకుడు. ఎంతగా సర్వవ్యాపకుడు అంటే దీనికంటే అవతల ఎల్లలు లేవు. ఇక ఎంతగా ఉన్నాడు సర్వవ్యాపకుడు అంటే దీనికంటే అవతల ఎల్లలు లేవు. ఇక ఎంత మేరకు చెబితే అంత మేరకు వ్యాపించి ఉంది. సర్వము గురించి చెబితే అంత మేరకు
వ్యాపక ధర్మమును కలిగి ఉన్నది. ఇది సర్వము గురించి ఎంతగా ఉన్నాడంటే సర్వవ్యాపకుడు. అంటే దీనికంటే అవతల ఎల్లలు లేవు. ఇక ఎంత మేరకు చెబితే అంత మేరకు వ్యాపించి ఉంది. సర్వం గురించి చెబితే అంత మేరకు వ్యాపక ధర్మమును కలిగి ఉంది. అంతగా వ్యాపించి ఉండటం చేత కదలడానికే అవకాశం లేనంత స్థితి వరకు వ్యాపించడం చేత ఆ ఆత్మ కదలికే లేకుండా ఉంది. ఇది అచలము అంటే. అంతటా ఎల్లప్పుడూ ఉంది. ఉండుట అన్నది మాత్రమే కలిగి ఉంది. అందుచేత అనిత్యములైనటువంటి శరీరములందు నిత్యుడై ఉన్నది. ఈ అనిత్యమైనటువంటి శరీరాల యందు నీనాయందు నిత్యమై ఉంది. శరీరము అనిత్యమే గాని ఆత్మ నిత్యము. ఆత్మ అనే ఆధారమే లేకుండా శరీరము అనేటటువంటిది ఉండే అవకాశమే లేదు. చూడు, ఆత్మ అనేటువంటి ఆధారమే లేకుండా శరీరము అనేటటువంటిది ఉండేటువంటి అవకాశమే లేదు. శరీరము అన్నది ఉన్నట్లుగా తోచినప్పటికీ అది ఆత్మ అనే దాని యందు అంశీభూతమై ఉంది. అనేకముగా అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి సముద్రము నుంచి, అఖండంగా వ్యాపించి ఉన్నటువంటి సముద్రం నుంచి అనేకములైన బుడగలు పుట్టినంత మాత్రమున, అలలు పుట్టినంత మాత్రమున, ఆ అలలు పుట్టినంత మాత్రాన అవన్నీ సముద్రములో భాగములు కావా? అవన్నీ సముద్రంలో భాగములే కదా. అవంతా సముద్రంలో మమేకమే కదా. అట్లే అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మమునందు చూడు, అఖండ బ్రహ్మాన్ని గుర్తించవచ్చు. అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మమునందు అనేక జీవులు ఈ అలల వలె, ఈ నురుగుల వలె, ఈ బుడగల వలె ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఈ అనేక జీవులు పిపీలకాది బ్రహ్మ పర్యంతము అనేక జీవులు ఈ అలలైతే ఎట్లా వస్తా ఉన్నాయో, ఆ అలల్లో నురుగులు ఎట్లయితే వస్తా ఉన్నాయో, ఆ నురుగుల్లో బుడగలు ఎట్లయితే వస్తా ఉన్నాయో, ఆ విధంగా అందంతటను వ్యాపించినది ఒకే ఒక బ్రహ్మం మాత్రమే. చూడు, ఆ బుడగల్లో గాని నురుగుల్లో గాని ఆ అలల్లో ఉండేదంతా సముద్రం ఎట్లయితే ఉందో ఆ విధంగానే అందంతటను వ్యాపించినదే ఒకే ఒక బ్రహ్మం మాత్రమే, ఒకే ఒక ఆత్మయే. అట్టి గొప్పవాడును సర్వవ్యాపియగు ఆత్మ ధ్యానాదుల మూలమున తెలుసుకున్న జ్ఞాని శోకింపడు. అట్టి గొప్పవాడైనటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఆత్మ ధ్యానాదుల మూలమున తెలుసుకున్న జ్ఞాని ఇక శోకింపడు. శోకరహితమైన స్థితి. బుద్ధుడు కూడా చెప్పినటువంటి పద్ధతి ఇదే. బుద్ధుడు కూడా చెప్పినటువంటి పద్ధతి ఎట్లా అంటే, నిర్వాణ సుఖమును అనుభవించి తురియమునందు ఆత్మనిష్ఠుడైన వాడు ఎవడైతే ఉన్నాడో, ఈ నిర్వాణ సుఖమును అనుభవించి తురియమునందు ఆత్మనిష్ఠుడైన వాడు ఎవడైతే ఉన్నాడో, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దాటి తురియస్థితి, ఎట్టి వ్యవహారములు లేకుండా నిర్మలమై నిశ్చలమై నిత్యమై నిర్వాణమై ఆ నిర్వాణ సుఖమును అనుభవించి తురియమునందు ఆత్మనిష్ఠుడై వాడు ఎవడైతే ఉన్నాడో వాడు శోకరహితుడు. వాడికి దుఃఖము లేదు. ఎందుకంటే సర్వకాలములందు ఉన్నాడు. మరణ భయాన్ని పోగొట్టుకొని ఉన్నాడు. సర్వకాలములందు ఉన్నాడు, మరణ భయాన్ని పోగొట్టుకొని ఉన్నాడు. తానే సర్వకాలముందు నిత్యుడై ఉన్నాడు. తానే సర్వకాలముందు నిత్యుడై ఉన్నాడు. పరిణామం లేక ఉన్నాడు, కదలక ఉన్నాడు. పరిణామము
లేక ఉన్నాడు, కదలక ఉన్నాడు అనేటటువంటి స్థితిని ఎప్పుడైతే ఆత్మనిష్ట ద్వారా తెలుసుకున్నాడో, అటువంటి స్థితిని ఎప్పుడైతే ఆత్మనిష్ట ద్వారా తెలుసుకున్నాడో, ఇక అప్పుడు ఏ రకమైనటువంటి శోకము, బాధ, ఆ ప్రభావం లేకుండా పోయింది. నేను శరీరము అనేటువంటి భావంతో, నేను ఇంద్రియ సమూహం అనేటువంటి భావంతో ఉన్నప్పుడు అది అంటిపెట్టుకొనే ఉంటుంది. ఈ రకముగా ఆత్మ యొక్క లక్షణాలు యమధర్మరాజు నచికేతుడికి తెలియజెప్తా ఉన్నాడు. ఈ రకంగా ఆత్మ యొక్క లక్షణాలు యమధర్మరాజు నచికేతునికి తెలియజేస్తా ఉన్నాడు. ఎన్నో విశేషాలతో కూడినటువంటి ఆత్మ లక్షణాలను మానవులందరూ కూడా తప్పక వారి అంతర్ముఖమునందే పొందల్ల. ఇట్లా ఎన్నో విశేషాలతో చెప్తా ఉన్నాడు కదా. మరి ఎన్నో విశేషాలతో కూడినటువంటి ఈ ఆత్మ యొక్క లక్షణాలను మానవులందరూ కూడా తప్పక వారి అంతర్ముఖమునందే పొందాలి. బుద్ధి గుహయందే తనయందే తాను తెలియవలసినటువంటి ఆంతరిక యజ్ఞము ద్వారానే, ఈ బుద్ధి గుహయందే తనయందే తాను తెలియవలసినటువంటి ఆంతరిక యజ్ఞము ద్వారానే కర్మ ఫలాపేక్ష రహితంగా, ఇది నాకింత ఫలితం రావాలి కదా, నాకేం ఫలితం వస్తుంది ఇట్లా కూర్చొని ఆత్మ సాక్షాత్కారం పొందేదానికి, నిష్కామ కర్మగా ఉండడానికి అని భావన చెందకోకుండా కర్మ ఫలాపేక్ష రహితంగా నిష్కామ కర్మగా, ఫలాభిసంధి రహితముగా, ఫలత్యాగ పద్ధతిగా, సోహరహిత పద్ధతిగా, శోక అంటే దుఃఖరహిత పద్ధతిగా, ఆనందానుభవ పద్ధతిగా, ఆనంద భావాభావ రహిత పద్ధతిగా నిన్న వచ్చాయి ఇవి. ఆనందము, ఆనంద భావాభావము, ఆనంద భావాభావ రహితము అంటే అవి కూడా లేకోకుండా, ఆనందానుభవ పద్ధతిగా, ఆనంద భావాభావ రహిత పద్ధతిగా, ఇప్పుడు ఆనంద భావాభావ రహిత పద్ధతిగా, ఇలా క్రమమైనటువంటి మొట్ట మెట్ట మీద, ఎట్లా ఇలా క్రమమైనటువంటి మెట్ట మీద మెట్టుగా, మెట్టు మీద మెట్టుగా ఒక్కొక్క లక్షణాన్ని అందుకుంటూ, ఒక్కొక్క స్థితిని అందుకుంటూ, ఆయా స్థితి భేద నిర్ణయాలను అనుభూతి మొనర్చుకుంటూ ఓ మెట్టెక్కి క్రమమైనటువంటిది ఓ మెట్టు దాటుకొని మెట్టు మీద మెట్టుగా ఒక్కొక్క లక్షణాన్ని అందుకుంటూ, ఒక్కొక్క స్థితిని అందుకుంటూ, ఆయా స్థితి భేద నిర్ణయాలను అనుభూత మొనర్చుకుంటూ, ఆయా అనుభూతులను స్థిరపరుచుకుంటూ, ఒకదాని నుంచి మరొక దానికి అధిగచ్చతి అంటే దాటుకుంటూ, అవతలికి వెళ్తూ ఈ ఆత్మనిష్టను తప్పక మానవులందరూ పొందాలి అనేటువంటి ఉత్తమ లక్షణాన్ని నచికేతుడికి బోధించడము అనేటువంటి ఆ ఉత్తమ లక్షణాన్ని చూడండి. అనేటువంటి ఉత్తమ లక్షణాన్ని ఎవరికి బోధిస్తా ఉన్నాడు? నచికేతుడు. ఎవరు బోధిస్తా ఉన్నాడు? యమధర్మరాజు. ఆ బోధించడము అనేటటువంటి ఈ బోధా ప్రక్రియ ద్వారా యమధర్మరాజు మానవులందరికీ కూడా అందిస్తున్నటువంటి ఆత్మోపదేశం ఇది. ఎందుకంటే మానవ జన్మ కడజన్మ, ఈ జన్మ తప్పితే ఏ జన్మలోనూ గ్రహించేదానికి వీలు లేదు. ఈ మానవ శరీరం అయితేనే నీవు నిజమేదో అబద్ధమేదో, నీవెవరో దైవమనగా ఎట్టిదో అనేటువంటి విషయాన్ని తెలియబడేదానికి వీలుంది. కాబట్టి ప్రతి ఒక్క మానవులందరికీ కూడా అందిస్తున్నటువంటి ఆత్మోపదేశం ఇది. ఈ మొత్తాన్ని కలిపి ఒకటే అన్నారు. ఏమని అన్నారంటే ఆత్మోపదేశము. నాకు ఆత్మోపదేశం గావించమని నచికేతుడు అడిగితే ఈ విధమైనటువంటి అనేక విశేషములతో తెలియబరుస్తా వస్తా ఉన్నాడు ఈ ఆత్మ విశేషాన్ని. దీన్ని ఏమన్నారంటే ఆత్మోపదేశము. ఈ ఆత్మోపదేశము అనేటటువంటి పద్ధతిగా ఈ ఆత్మ యొక్క లక్షణాలని ఎలా స్థిరపరచుకోవాలి,
ఈ ఆత్మ యొక్క లక్షణాలను ఎలా స్థిరపరచుకోవాలి, దాని యొక్క విశేషం ఏమిటి అనేటటువంటి దానిని మనకి అవగాహన పూర్వకంగా అందిస్తూ వస్తా ఉన్నాడు. ఇంకా ఆత్మ విచారణే చెప్తూ 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 వస్తానే ఉన్నాడు. ఇక గీతలో 2వ అధ్యాయంలో 20వ శ్లోకాన్ని ఇక్కడ తెలియబరుస్తా ఉన్నాడు. నజాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితా వా నభూయః నభూయః భవితా వా నభూయః అజో నిత్యస్య స్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎప్పటికీ పుట్టునది కాదు, చచ్చునది కాదు, ఇది వరకు లేకుండా మరలా ఇప్పుడు ఉద్భవించున్నది కాదు, ఇంతకుముందు లేదు ఇప్పుడు పుట్టిందప్ప అనేది కాదు. ఈ ఆత్మ ఎప్పటికీ పుట్టునది కాదు, చచ్చునది కాదు, ఇది వరకు లేకుండా మరలా ఇప్పుడు ఉద్భవించినది కాదు. పుట్టుక లేనిదియు నిత్యమైనదియు ఎల్లప్పుడూ ఉండునదియు పురాణమైనదియునై ఉంది. అంటే పురాతనంగా ఉంది, అంటే పురాణమైనది ఉన్నది కనుక దేహము నశింపజేయబడినది అయినను ఈ దేహము నశింపజేయబడినది అయినను ఈ ఆత్మ నశింపజేయబడదు, ఆత్మ నశించదు అని మనకు ఈ శ్లోక భావం చెప్పారు. తర్వాత నాయమాత్మా ప్రవచనే నలభ్యో నాయమాత్మా ప్రవచనే నలభ్యో నమేధయా నా బహునా శ్రుతేనా నమేధయా నా బహునా శ్రుతేన యమేవైష వృణుతే తేన లభ్యః తస్య ఆత్మా వివృణుతే తనూగుం స్వాం. ఓ నచికేతుడా, ఆత్మ వేదాధ్యాయనాది సాధనముల చేత, ఆత్మ వేదముల యొక్క అధ్యాయనాది సాధనలతో పొందశక్యమైనది కాదప్ప. ఆత్మ వేదముల యొక్క అధ్యయనము చేసినంత మాత్రాన, సాధనలు చేతనంత మాత్రాన శక్యం కాదు. ఏ ఆత్మ సాధకుడు ఇతర సాధనలను విడచి, ఎవరైతే ఆత్మ సాధకుడు ఇతర సాధనలన్నీ విడిచి ఆత్మనే ప్రార్థించుతున్నాడో వానికి ఈ ఆత్మస్వరూపము ప్రత్యక్షమగుచున్నది. ఇతర సాధనలన్నీ విడిచి ఆత్మనే ప్రార్థిస్తా ఉన్నాడో వారికి మాత్రమే ఈ ఆత్మస్వరూపము ప్రత్యక్షమవుతా ఉంది. ఆత్మకామునికి మాత్రమే ఆత్మస్వరూపము అభివ్యక్తమగునని భావము. ఈ ఆత్మకామునికి మాత్రమే ఆత్మస్వరూపము అభివ్యక్తమగునని భావము. ఇక నా విరతో దుశ్చరితన్నా శాంతో నా సమాహితః నా శాంతమానసో అవ్యాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్. ఓ నచికేతుడా, చెడు నడవడిక కలిగి ఇంద్రియ చలనము ఉడుగక, ఆ ఇంద్రియ చలనము ఉడుగక, చెడు నడవడిక కలిగి ఇంద్రియ చలనము ఉడుగక, ఏకాగ్ర చిత్తము లేక అన్నిటి యందు వ్యాపించు చిత్తము గల మనుజుడు, అన్నిటి యందు వ్యాపించుకుంటూ పోయేటువంటి చిత్తము గల మనుజుడు ఈ ఆత్మను పొందడు. చెడు నడతను వదిలి
ఇంద్రియ చలనము లేక ఆ చెడు నడతలన్నీ వదిలిపెట్టేసి ఇంద్రియ చలనము లేకోకుండా ఏకాగ్ర చిత్తము కలిగి అన్నిటి యందు వ్యాపించక ఏకాగ్ర చిత్తము కలిగి అన్నిటి యందు వ్యాపించక ఉపరత మనస్సు గల మనుజుడు ఉపరత గల ఉపరత మనస్సు గల అంటే ఇవి శమము దమము ఉపరతి శ్రద్ధ సమాధాన అనేటువంటి శమధమాది షట్క సంపత్తులలో ఒకటి 6లో ఆ ఉపరత మనస్సు గల మనుజుడు ఈ ఆత్మను జ్ఞానము చేత పొందుచున్నాడు. ఆ ఉపరత గల మనస్సును ఈ మనుజుడు జ్ఞానం చేత పొందగలుగుతా ఉన్నాడు. దీనికి వ్యాఖ్య, వేదాధ్యయనం చేసిన వారు వేదాన్ని ఆ సందర్భంలో మనస్సు గురించి ఉపరత గల మనస్సు అన్నాడు కదా, దాని వ్యాఖ్యానం 2 మాటలు చెప్పు, బాగుంది. ఉపరతి అంటే ఉప అంటే దగ్గరగా, ఉప అంటే దగ్గరగా, రతి అంటే మమేకం కలగడము, ఆ గురువాక్యం పైన మమేకం కలిగి ఉండడము. అట్లా ఉపరత మనస్సు గల మనుజుడు ఈ ఆత్మను జ్ఞానము చేత అంటే దగ్గరగా తెలియబడతా ఉన్నాడు. అందుకే ఆయన పైన ఏం చెప్పాడు, చెడు నడతను వదిలి ఇంద్రియ చలనము లేకోకుండా ఏకాగ్ర చిత్తము కలిగి అన్నిటి యందు వ్యాపించక, నువ్వు అన్నిటి యందు వ్యాపించకోకుండా ఆ ఆత్మను ఆత్మా వేదాధ్యానాది అవి ఏవి చేసినా నీకు అది దక్కదప్ప. ఈ ఆత్మస్వరూప ప్రత్యక్షము అయితాంది ఎవరికి అంటే ఆత్మ సాధకుడు ఇతర సాధనలన్నీ విడిచిపెట్టి ఆ ఆత్మనే ప్రార్థించినప్పుడు, అంటే ఆత్మ సమీపము. ఉపరత మనస్సు అంటే ఆ ఆత్మకు సమీపముగా, నీయందు నువ్వే రమించడం, నీయందే నువ్వు రమించడం, బయటకు కాకుండా నువ్వుగానే ఉండడం. నువ్వు రమించడం అంటే నీవుగానే ఉండడం అంతే. కరెక్ట్. అట్లా నీవు తనను తానుగా ఉండడం, అట్లా ఆత్మజ్ఞానం చేత పొందుతున్నాడు. దీనికి వేదాధ్యాయం చేసిన వారు ఆత్మను గురించి ఈ విధంగా చెప్పబడినదని ఉపన్యసిస్తారు. వేదాలను బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఆత్మను గురించి ఈ విధంగా చెప్పబడిందప్ప అని ఉపన్యసిస్తారు. అట్టి వారి ఉపన్యాసముల మూలంగా ఆత్మను పొందుటకు శక్యం కాదు. అట్టివారి ఉపన్యాసముల మూలంగా నువ్వు ఉపన్యాసం విన్నంతనే వాచా వేదాంతంగా ఉంటుంది, కానీ అది వాచా రీత్యా నువ్వు విన్నంత మాత్రాన అట్లా పొందలేవు. కొందరేమో శాస్త్రమును చదివి బాగుగా జ్ఞప్తి అందించుకొనగలరు, కొంతమంది ఏమో శాస్త్రాలను చదివి బాగా జ్ఞప్తికి పెట్టుకొని ఉచ్చరించగలుగుతూ ఉంటారు. అట్టి ధారణాశక్తి వలన కూడా ఆత్మను పొందుటకు శక్యం కాదు. మనకు ఈ యూట్యూబుల్లో కొల్లలు అయిపోయినాయి ఇవన్నీ. ఒకరు చూస్తే ఒకరిను లేదు చెప్పలేం, అటువంటి వాక్చాతుర్యంతో కూడా మాట్లాడగలుగుతా ఉన్నారు. అట్లా బాగుగా జ్ఞప్తి అందించుకొనగలరు. అట్టి ధారణాశక్తి వలన కూడా ఆత్మను పొందుటకు శక్యం కాదు. వాగుడుగా ఇక వాగినంత మాత్రాన, తెలుసుకొని చదువుకొని జ్ఞప్తికి పెట్టుకొని చెప్పినంత మాత్రాన పొందుతావా అంటే అట్లా కూడా 2% కూడా చూడట్లే. అంతలకి ప్రపంచం అంతలక్క టెక్నాలజీ విస్తరించింది కదా. అవును, విస్తరించిన దాంట్లో మొత్తం మన జనాభా మన 800 కోట్లు దాటింది. ఆ 800 కోట్లలో ఎక్కడెక్కడ నెట్టు, ఎక్కడెక్కడైతే ఈ ఆధునిక సదుపాయం వచ్చి కొన్ని పేద దేశాల్లో ఇప్పటికీ కూడా అంతలక్క రాలేదు. అట్లంతా ఇడిచిపెట్టినా కూడా ఇప్పుడు దాదాపు 100 కోట్ల మంది చూస్తున్నారు యూట్యూబ్. 100 కోట్ల మంది. 100 కోట్ల మందిలో మొత్తం 100 కోట్ల మంది చూస్తాండే దాంట్లో ఏ రకమైనటువంటి విషయాలను ఎంతమంది చూస్తానని లెక్క పక్కకు తీస్తే 1% మంది కూడా ఆ 100 కోట్ల మందిలో ఇప్పటికీ చూడలే. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా చూసేటివన్నీ లెక్కెత్తే 1% అనుకున్నా కూడా 1 కోటి మంది చూడాల 100 కోట్ల మందిలో. 800 కోట్ల మందిలో 100 కోట్ల మంది యూట్యూబ్ చూస్తా అంటే దాంట్లో
1% మంది కూడా ఆధ్యాత్మిక విషయాలు చూస్తున్నారు. కొంతమంది సైన్స్, కొంతమంది వాళ్ళ వాళ్ళ వృత్తులకు సంబంధించి చూస్తున్నారు. అయితే కొంతమంది మిగిలినోళ్ళంతా మరి ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఏం చూస్తున్నారంటే నవ్వులాట 60 కోట్ల మంది దాదాపు ఆహారం ఏమేమి ఆహారం కోసం చర్చ చేస్తున్నారు. ఏం ఆహారం ఎట్లా చేయాలో, ఏది రుచిగా తినొచ్చు, ఏది ఎట్లుంది, ఏది ఎక్కడ దొరుకుతుంది, ఇవే చర్చి 60 కోట్ల మంది చేస్తున్నారు రోజు. ఉమ్. తినే ఆహారం వండేదాని మీదను రకరకాలుగా వండేదాని మీద రకరకాలుగా తినేదాని మీద చూస్తున్నారు ఎక్కువ మంది ఆ 100 కోట్ల మందిలో. అబ్బా ఉమ్. ఇంకా ఆధ్యాత్మికం చూసేవాళ్ళు 1% అయితే లోపల ఆ 1%లో జ్ఞానానికి సంబంధించిన కొన్నే ఉంటాయి కదా. అవును, మళ్ళా మిగతా ప్రాంతాలు కల్పించేటివన్నీ ఉంటాయి కదా కొన్ని. వెటకారాలన్నీ కాదు, ఆధ్యాత్మికంలోనే భ్రాంతులు కల్పించేటివి ఉన్నాయి కదా చాలా. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఇవి చేస్తే నీకు అది జరుగుతుంది, అది చేస్తే నీకు ఇది జరుగుతుంది, ఈ అభిషేకం చేస్తే ఇది జరుగుతుంది, లేకపోతే అది చేస్తే నీకు ధనం చేకూరుతుంది, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి కదా దీంట్లోనే. ఈ వారం ఇది చెయ్యి, ఈ వారం ఇది చెయ్యి, ఈ టైంలో ఇది చెయ్యి. ఆధ్యాత్మికం పేరుతోనే అవి కూడా ఆధ్యాత్మికం పేరుతోనే ఉన్నాయి కదా. అవును. అట్లా చూసేవాళ్ళు కొంతమంది దాంట్లో. కాబట్టి నిజానికి జ్ఞానమైన పరమైనటువంటిది పూర్తి భ్రాంతిరహితమైన విషయాన్ని తెలుసుకునే వాళ్ళు మళ్ళీ దాంట్లో తత్వ విచారణ లేకపోయే కొద్దిమంది. ఒకవేళ అద్వైతం తెలుసుకొని ఏదైనా తెలుసుకొని అది శరీరాత్మల గురించి చర్చిస్తుంది కాబట్టి కనీసం అద్వైత భావనలో పోయినా కూడా కొంతవరకు వాళ్ళు తెలుసుకుంటారు నేను మేనుల గురించి అనుకుంటే. దాన్ని తాండే వాళ్ళు కూడా కొద్దిమంది ఎవరో చెప్పగలిగే వాళ్ళు ఇట్లా ఆశ్రమాల వాళ్ళు, కైవల్యాశ్రమాల వాళ్ళు, లేదంటే ఇట్లా కొంతమంది చెప్పగలుగుతున్న వాళ్ళతోనే వింటున్నారు. ఎవరు ఈ వేదాంత విద్యలోకి వచ్చి మళ్ళా వాళ్ళు కొంచెం గురువులుగా ఉండి మళ్ళా ఇది అంతటక్క పంపించాలి దీంట్లోనూ అనేవాళ్ళు. ఆ తిరుపతి వాళ్ళు, ఇప్పుడు తిరుపతి వాళ్ళు ప్రతిరోజు పెడతారనమాట. గురుపథం అనే పత్రిక ఉండేదే అప్పుడు, శ్రీలంక కాళిదాసార్యులు వాళ్ళు వీళ్ళంతా పెడుతున్నారు రోజు. పెట్టి మళ్ళా ఆడ వాదోపవాదాలు జరిగేటివి కొన్ని జరుగుతున్నాయి మళ్ళా జరుగుతున్నాయి. పెట్టిన దాంట్లో కూడా. ఆ కదలికలు, ఆ మెలికలు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇంత సభలే పోయినా, అంత చెన్నై పోయినాం అనుకో, ఆ చెన్నైలో జరిగేదంతా మళ్ళా ఏదన్నా పలానా వ్యక్తి పలానాది చెప్పాడు అనేటువంటి మూట కట్టుకునే వాళ్ళు 10 మంది కూడా కనపడరు. మళ్ళా దానిలో యూట్యూబ్లోకి పెడతారు. మళ్ళా దాని మీద మళ్ళా విమర్శలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. శాలవాల మీద, పూలహారాల మీద, కవర్ల మీద ఏదన్నా చెప్ప నేను మళ్ళా దాని మీద పెడతారా లేదా అని కాదు, విషయాన్ని మళ్ళా చర్చించుకొని తీసుకునే స్థాయిలోకి రాకుండా మళ్ళా దాని ప్రచారం విషయంలోనూ ఇంకా ఇతరత్ర విషయాలు చెప్తున్నారు. అనేక శాస్త్రములను విడుచుచే ఇది ఇట్లా బాగుగా జ్ఞప్తి అందించుకొనగలరు. అట్టి ధారణా శక్తి వలన కూడా ఆత్మను పొందుటకు శక్యము కాదు. అనేక శాస్త్రములను విడుచుట చేత గాని చదువుట చేత గాని ఆత్మ లభ్యము కాదు. అనేక శాస్త్రములను విడుచుట చేత గాని చదువుట చేత గాని ఆత్మ లభ్యం కాదు. ఎవరు నిష్కాములై ఆత్మను మాత్రమే వరించునో, ఎవరైతే నిష్కాములై ఆత్మను మాత్రమే వరిస్తారో, ప్రార్థిస్తారో అట్టి వారికి మాత్రమే ఆత్మ పొంద శక్యమగును. అట్టి వారికి మాత్రమే ఆత్మ పొందశక్యమవుతుంది. వారి హృదయమందు ఆత్మ ప్రకాశించును. అట్టి వారి మాత్రమే వారి హృదయమందు ఆత్మ ప్రకాశిస్తుంది. తన స్వరూపము తెలియనట్టు చేయును. మరియు శాస్త్ర నిషిద్ధమైనటువంటి చోరత్వ, మళ్ళా ఈ శాస్త్ర నిషిద్ధమైనటువంటి చోరత్వము, వ్యభిచారాది పాపకర్మలను ఆచరించడి దుశ్చరితకు ఆత్మ ప్రాప్తి శక్యము కాదు. ఈ దుశ్చర్యలు చేసేటువంటి వారికి కూడా ఆత్మప్రాప్తి శక్యము కాదు. శాస్త్ర నిషిద్ధమైనటువంటి విషయాలు ఇవి. చోరత్వము అంటే దొంగతనము, వ్యభిచారాది అంటే వ్యభిచారము, పాపకర్మలను అంటే హింసించడం. పాపకర్మములు అంటే ఇంకొకరిని హింసించి లాగేసుకోవాలా, హింసించి జీవించాలా అనేటువంటి రీతి ఆచరించేటువంటి దుశ్చరితునకు ఆత్మప్రాప్తి శక్యము కాదు. ఇంద్రియములను విషయాదుల నుండి మరలించని వానికి, ఈ ఇంద్రియాలను ఈ విషయాదుల నుండి మరలించనిటువంటి వారికి, ఏకాగ్రత చిత్తము లేని వానికి
మనస్సు అనేక విషయములందు లగ్నమైన వానికి, ఈ మనస్సు అనేక విషయాల యందు లగ్నమైన వానికి ఈ ఆత్మను పొందుట సాధ్యం కాదు. ఒకవేళ ఏకాగ్ర చిత్తం కలిగినప్పటికీ ఇహపర సుఖములందు ఆసక్తి కలవానికి కూడా ఆత్మ ప్రాప్తి కాదు. ఒకవేళ ఏకాగ్ర చిత్తం కలిగినా కానీ నువ్వు కూర్చున్న సమయంలో ఏదో తెల్లవారుజామును లేదా సాయంకాలము నీవు ఏకాగ్రతగా కూర్చోవాలా, ధ్యానం చేయాలా, తపస్సు చేయాలా అనే స్థితిగా ఒకవేళ కూర్చున్నా, అది నువ్వు సంపాదించుకున్నా, ఆ ఏకాగ్రత చిత్తము కలిగినా ఇహపర సుఖములందు ఆసక్తి కలవానికి, ఇహము యందు కానీ పరమయందు కానీ నేను సుఖం పొందాలా అనేటువంటి ఆ ముముక్షత్వం గలవానికి అనే అర్థం ఒకటికి. ఇహపర సుఖములందు ఆసక్తి గలవానికి కూడా ఆత్మ ప్రాప్తి కాదు. ఎవరు పాపకర్మలను ఆచరింపరో, ఎవరైతే ఈ పాపకర్మాలను ఆచరించుకోకుండా ఉన్నారో, ఈశ్వరార్పణ బుద్ధిచే సర్వం గురుస్వరూపం అనేటువంటి భావంగా సర్వం గురుస్వరూపం అనే రీతిగా, అంటే ఈశ్వరార్పణ బుద్ధిచే సత్కర్మలను ఆచరించుచు, మంచి కర్మలను ఆచరించుచు, ఇంద్రియ నిగ్రహము కలిగి చిత్తైకాగ్రతను కలిగి ఉందురో, ఆ చిత్తము ఏకాగ్రతగా కలిగి ఉంటారో, అట్టి శమదమాది సాధన సంపత్తి కలవారే ఆత్మను పొందగలరు. ఈ శమదమాది షట్క సంపత్తి, శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అన్ని ఆ శమదమాది సాధన సంపత్తి కలిగినటువంటి వారే ఆత్మను పొందగలరు. ఇతరులకు శక్యము కాదు. నిర్ణయించే దీన్ని ఇతరములకు శక్యము కాదు. దీనికి విశేష వాక్య చెప్తున్నారు. వ్యాఖ్యానే ఇంత రూఢిగా ఉంది, విశేష వ్యాఖ్య ఇంకా ఎంత రూఢిగా ఉంటుందో. కాలం సరిపోయింది దీనికి. రేపు విశేష వాక్య విచారిద్దాము. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై గల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి స్వామి. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. కాలకాలము నొక్క లీల నిలచియుండి చాలా ఎరుకకు ఎరుకకు కాలకాలము ఒక్క లీల నిలచియుండి చాలా ఎరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలములేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నాడేమియునుగాకున్న బయలందిరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నాడీ జగము లేదన్న సద్గురురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము
సాటి లేని కృపతోటి బయలును చూసి సవాటి ఎరుకకు గోట మీటి సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటు లేరేసురే కోటేశ్వర ప్రభో మంగళము మంగళము గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ.